తెలుగు సంబరాల తీయదనం అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. ఆంధ్రప్రదేశ్లో మరొక 2 స్మార్ట్ సిటీలు నిర్మాణం కాబోతున్నాయి. ఇప్పటికే కొంతవరకు పనులు జరిగినటువంటి ఈ ప్రాంతాలని పూర్తి స్థాయి స్మార్ట్ సిటీలుగా డెవలప్ చేసేటువంటి బాధ్యతని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సంస్థలకి ఏపీ ప్రభుత్వం ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ని కేటాయిస్తూ జీవోలను కూడా రిలీజ్ చేసింది. ఇప్పటికే ఇండస్ట్రియల్ కారిడార్స్ పేరుతో ఆంధ్రప్రదేశ్లో శ్రీ సిటీ మోస్ట్ ప్రోగ్రెసివ్ ఏరియాగా కనిపిస్తుంది. ఇప్పుడు అదే తరహాలో క్రిస్ సిటీకి ఇటీవల జనవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంలో శంకుస్థాపన చేశారు. వీటితో పాటు అటు బెంగళూరు హైదరాబాద్ కారిడార్లో ఉన్నటువంటి ఓర్వకల్లు, మరోవైపు నుంచి విశాఖపట్నం చెన్నై కారిడార్లో ఉన్నటువంటి కొప్పర్తి, ఈ రెండింటిని కూడా స్మార్ట్ సిటీస్గా డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి వనరుల్ని సమకూర్చే బాధ్యతని అప్పగిస్తూ ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ప్రత్యేక అధికారాలని కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికి సంబంధించినటువంటి జీవోలను ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. జీవోల కంటే ముందర ఒకసారి ఈ విషయాన్ని చూస్తే కొప్పర్తి ఏరియాలో దాదాపు 2500 ఎకరాల వరకు భూముల్ని గతంలోనే ప్రభుత్వాలు సేకరించి 2015-16లోనే నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ మార్గాల్లో కొన్ని ఇండస్ట్రియల్ నాడ్స్ని డెవలప్ చేసేటువంటి ప్రక్రియను చేపట్టింది. అందులో భాగంగా 2016-17లోనే ఈ రెండు ప్రాంతాలని సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 50-50 భాగస్వామ్యంతో వీటిని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అయితే గత 5 ఏళ్లుగా ఆశించినంత వేగం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ సెక్టార్లో లేదు కాబట్టి ఇప్పుడు ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కారిడార్స్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా కేంద్రం నిధులను కూడా కేటాయించింది. వాటికి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ని నిధులను కూడా మంజూరు చేసింది. సో మొత్తంగా కొప్పర్తి ఏరియాలో ఇది కొప్పర్తికి సంబంధించినటువంటి మ్యాపు, అలానే ఇక్కడ చూస్తే కనుక ఇది కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు సంబంధించినటువంటి మ్యాపు. ఈ రెండు ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయి అధ్యయనాలు జరిగినాయి. ల్యాండ్ అలాట్మెంట్ పూర్తిగా ఇండస్ట్రియల్ కార్పొరేషన్ పరిధిలోకి వెళ్ళిపోయింది. అయితే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మాత్రం దశల వారీగా జరుగుతుంది. ఇది రూట్ మ్యాప్స్ పరంగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చెన్నై కారిడార్ ఇటు వస్తుంది, అలానే బెంగళూరు హైదరాబాద్ కారిడార్ ఇక్కడ వస్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో వీలైనంత వేగంగా ఈ పనులు ముందుకు తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ని అప్పగించేసింది. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసినటువంటి జీవో ఇది. కొప్పర్తి నాడ్ అంటే కొప్పర్తి ప్రాంతంలో ఏర్పాటవుతున్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫర్ ద వర్క్ ఆఫ్ డిజైన్, కన్స్ట్రక్షన్, టెస్టింగ్, కమిషనింగ్ అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఎట్ కొప్పర్తి నాడ్ అండర్ ద విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, అంటే విసిఐసి అని చెప్పని అంటున్నారు. ఈ కారిడార్లో ఉన్నటువంటి దీనికి ఆన్ ఈపీసీ బేసిస్ విత్ అన్ అమౌంట్ ఆఫ్ 1264 crores 1264,44 రూపాయల విలువైనటువంటి పనులకి ఎగ్జంప్షన్ ఆఫ్ టెండర్ ప్రీమియం క్యాప్ ఆఫ్ 500, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఒక 5% టెండర్ ప్రీమియం ఇది ఇచ్చింది గవర్నమెంట్. కాబట్టి ఆ మేరకు దాని మీద బర్డెన్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది జియో సారాంశం. ఈ జియో ప్రకారం చూస్తే, ఆర్డర్ ప్రకారం చూస్తే కనుక ఇది 2 కార్పొరేషన్స్ చేసేది. ద ప్రాజెక్ట్ షల్ బి ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై ఎస్పీవి, స్పెషల్ పర్పస్ వెహికల్, దట్ ఈస్ ఏపీఐసిడిసి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బిట్వీన్ ఎన్ఐసి డిఐటి, అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటిది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఇక ఏపీఐఏసి ఇందులో 50-50 రేషియోలో ఏపీఐఏసి ల్యాండ్స్ కూడా ఇచ్చింది. కాబట్టి దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 50-50 షేర్ కింద 872 కోట్ల రూపాయలు ఈ స్పెషల్ పర్పస్ వెహికల్కి షేర్ చేసుకుంటూ పనులు మొదలు పెడుతున్నారు. దీన్ని 2024 ద షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద ఇయర్ 2024. ద స్కోప్ ఆఫ్ ఆల్ components of the project development works include roads, bridges, utilities, STP, CETP, landscaping, solid waste management, administrative building, ICT cost, O&M cost and other costs like contingencies, construction, supervision charges, administrative charges, quality control charges and construction safety cost. సో మొత్తం అన్నిటికీ సంబంధించి అయ్యేటువంటి అంచనాలని 1264 కోట్ల రూపాయలుగా తేల్చారు. దీనికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ని
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వస్తుందన్నమాట. ఇక్కడ ఏవైతే చెప్పారో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ప్రతిదీ, రోడ్లు, మొత్తం అడ్మినిస్ట్రేటివ్ భవనాలు, వాటర్ సప్లై, డ్రైనేజ్కి సంబంధించినటువంటి వ్యవస్థలు అన్నిటినీ కూడా, పవర్ సప్లై అన్నిటినీ కూడా ఈ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చారు. కాబట్టి ఈ ప్రాసెస్లో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీన్ని పర్యవేక్షిస్తుంది, నిర్వహిస్తుంది. ఇది ఇక్కడ కొప్పర్తికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ ఇది. ఇక అలానే ఓర్వకల్లుకు సంబంధించినటువంటి ఎస్టిమేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసింది. 1771 కోట్ల రూపాయల 19 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది దీనికి కూడా 5% క్యాపెక్స్లో ఇది ఇచ్చారు. అలానే మొత్తం ఓర్వకల్లు నోడ్ సేమ్ బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో వస్తుంది ఇది. అక్కడేమో అది విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో వస్తుంది. సో మొత్తం ఇచ్చినటువంటి ఎగ్జామ్షన్స్, వర్క్స్ అలాట్మెంట్స్ ఇవన్నీ కూడా దాదాపు సిమిలర్గా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దానికంటే అంచనాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. కారణం ఏంటంటే దీనికి సంబంధించిన డెవలప్మెంట్ ప్రాసెస్ ఇంకా ఎక్కువగా ఉంది కాబట్టి ఇది 50-50 రేషియోలో సేమ్ ఇది కూడా 1014 crores ఈక్విటీతో స్టార్ట్ చేసుకుని ఈక్వల్ షేర్స్తో స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టు. ఇక్కడ కూడా టెండర్స్ ప్రాసెస్కి సంబంధించి స్కోప్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ ఇక్కడ కూడా సేమ్ అవే వస్తున్నాయి. రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి రోడ్స్, బ్రిడ్జెస్, యూటిలిటీస్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, ల్యాండ్స్కేపింగ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఐసీటీ కాస్ట్, O&M కాస్ట్, సో ఆల్ చార్జెస్ సేమ్ సిమిలర్. కాకపోతే ఏంటంటే అమౌంట్ మాత్రం ఇక్కడ కొంత ఎక్కువగా ఉంది. ఇది ఓర్వకల్లుకు సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ నాడుకు సంబంధించిన ఎస్టిమేషన్స్ 1771 కోట్ల రూపాయలు దీనికి అంచనా ఉంది. సో మొత్తం అంతా కలిపి 2 చోట్ల కూడా 2 స్మార్ట్ సిటీస్ కింద డిజైన్ చేసేటువంటిది. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్లో ఎలా అయితే మనం ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా చూస్తున్నామో అలానే వాక్ టు వర్క్ అనేటువంటి కాన్సెప్ట్ అక్కడ పనిచేసేటువంటి వారికి ఈ ఇండస్ట్రియల్ పార్క్లోనే నివాస సదుపాయాలు కూడా కల్పించేటువంటి వసతులు ఉంటాయి, అవకాశాలు ఉంటాయి. వీటన్నిటిని అంచనా వేస్తూ నిర్మాణ ప్రణాళికలను కూడా రూపొందిస్తున్నారు. అట్లాగే ఇక్కడ చూడండి, ఇది ఒక నమూనా చిత్రం కింద మనం చూస్తే కనుక ప్రొడక్షన్కి సంబంధించి అంటే ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి నిర్మాణ ప్రణాళికలు ఇట్లాంటివన్నీ కూడా ఒక దగ్గర ఉంటాయి. ఇటువైపు చూస్తే కనుక ట్రైనింగ్ బ్లాక్స్ అంటే స్కిల్ డెవలప్మెంట్ ఒకవైపు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఒకవైపు, స్టాఫ్ హాస్టల్స్ ఇంకోవైపు, క్యాఫ్టీరియాలు, గర్ల్స్ హాస్టల్స్, స్టాఫ్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్, ఇట్లాంటి వ్యవస్థలన్నీ కూడా అలా అవసరాలకు తగ్గట్టుగా రెసిడెన్షియల్ ఏరియాలు ఇవన్నీ కూడా ఆ ఇండస్ట్రియల్ నాడుకు అవసరమైనటువంటి అన్ని అంశాలను కూడా ఇందులో పొందుపరుస్తారు. దీనిలో ఆ కేటగిరీలో మనం చూసినప్పుడు రోడ్స్, బ్రిడ్జెస్, కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇవన్నీ ఇందాక లిస్ట్లో మొత్తం వచ్చినాయి. కాబట్టి టోటల్గా వాక్ టు వర్క్ అనేటువంటి కాన్సెప్ట్లో దీన్ని డెవలప్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో మొత్తంగా అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్రమైనటువంటి జీవోని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అన్నింటినీ కూడా ఇందులో మెన్షన్ చేసింది. కాబట్టి ప్రతి రూపాయికి కూడా గవర్నమెంట్లో ఒక ప్రొసీజర్ ఫాలో అవుతారు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక బాధ్యతలు ఇప్పటివరకు నిర్వహణ బాధ్యత అదే చూసింది. ఎందుకంటే 2016 నుంచే ఈ సంస్థలు పనిచేస్తున్నాయి. కొప్పర్తి ఇండస్ట్రియల్ నాడ్ ఒకవైపు నుంచి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ నాడ్ ఒకవైపు నుంచి. అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి పరిశ్రమల లెక్క ఒకటి, ఇక నుంచి రాబోయేటువంటి పరిశ్రమల లెక్క మరొకటి. ఎందుకంటే వీటికి సమీపంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఉదాహరణకి ఓర్వకల్ దగ్గర చూస్తే ఈవీ పార్క్ పెట్టాలని చెప్పాను. అంటే ఓర్వకల్ ఇండస్ట్రియల్ నాడు సమీపంలోనే ఈవీ పార్క్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ పార్క్ దేశంలోనే మొదటిసారి డిజైన్ చేశారు. అలానే ఓర్వకల్ సెజ్లోనే డ్రోన్స్కి సంబంధించి డ్రోన్ సిటీని డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. సో ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్కి సంబంధించి ముఖ్యంగా ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఆపర్చునిటీస్ అంటే ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కాబట్టి ముందస్తుగా దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, వనరుల్ని సమకూర్చేటువంటి బాధ్యతని ఒక యంత్రాంగానికి అప్పగించింది. వాటికి సంబంధించినటువంటి సమగ్రమైన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోల రూపంలో రిలీజ్ చేసింది. కాబట్టి ఇక వార్ఫుడ్ బేసిస్లో రాయలసీమ ప్రాంతంలో ఉపాధి కల్పనకు సంబంధించి, ఉద్యోగ అవకాశాల కల్పనకు సంబంధించి, పెట్టుబడుల ప్రోత్సాహకానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఈ 2 ఇండస్ట్రియల్ పార్కులు కూడా కీలకమైన పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది. మరోవైపు నుంచి చూస్తే రాయలసీమ పరిధిలోకే వచ్చే విధంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు శ్రీ సిటీ, మరోవైపు క్రిస్ సిటీ, ఇవి 2 కూడా తిరుపతి జిల్లా పరిధిలోకి వస్తున్నటువంటి ఇండస్ట్రియల్ పార్కులు. వాటితో సమాంతరంగా చూసినప్పుడు ఈ 2 ఇండస్ట్రియల్ పార్కులు కూడా ఇప్పుడు ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, ఇటువైపు ఉన్నటువంటి కొప్పర్తి ఇండస్ట్రియల్ మొత్తం అన్నీ కూడా రాయలసీమ పరిధిలోకి వస్తున్నాయి. ఓవరాల్గా రాయలసీమను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేస్తామనేటువంటి మాట కూటమి నాయకత్వం చెబుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్మెంట్ అనేది పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకి అలానే పెట్టుబడుల ఆకర్షణకి బాటలు వేస్తుందనేటువంటి సంకేతాలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.